హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో నేను మీకు హోటల్స్ లో చాలా టెంప్టింగ్ గా కనిపించే క్రిస్పీ రవ్వ దోశ రెసిపీని చూపించబోతున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ముప్పావు కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ అంటే నథింగ్ బట్ మనం నార్మల్ గా ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఉప్మా రవ్వ. దీన్నే సూజీ సెమోలినా అని కూడా పిలుస్తుంటారు. ఇందులోకి ఒక ముప్పావు కప్పు బియ్యపిండి వేసి ముప్పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి. అంటే మూడు కూడా సేమ్ రేషియో, బియ్యపిండి, బొంబాయి రవ్వ, మైదా మూడు కూడా ఒక్కొక్కటి ముప్పావు కప్పు చొప్పున తీసుకున్నాను. టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది వేసి ఒక 1 టీ స్పూన్ షుగర్ వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక విస్కర్ హెల్ప్ తో బాగా కలుపుకుంటున్నాను. షుగర్ వేయటం అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. హోటల్స్ లో మనకి షుగర్ వేస్తారు, అందుకనే మనకి కొంచెం క్యారమలైజ్డ్ గా ఆ రవ్వ దోసస్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, 2 టీ స్పూన్లు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేశాను. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అనేది వేశాను. మీ దగ్గర మిరియాలు డైరెక్ట్ గా అవైలబిలిటీలో ఉంటే వాటిని వేసేసుకోండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేశాను. అలాగే రఫ్ గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని కరివేపాకులు కూడా వేశాను. ఇప్పుడు ఇందులోకి 4 కప్పులు వాటర్ అనేది పోసుకోవాలి. మీరు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం స్టాండర్డ్ మెజర్మెంట్ ఉన్న ఏదైనా బౌల్ కానీ కప్ కానీ తీసుకోండి. దాంతోనే అన్ని కొలుచుకోండి. ఇందాక ఈ కప్పుతోనే నేను ఆ 3 పిండ్లు కూడా ముప్పావు కప్పు చొప్పున వేశాను. ఇప్పుడు ఇదే కప్పుతో 4 కప్పులు వాటర్ అనేది పోస్తున్నాను. మీరు ఇలా గనక పక్కా మెజర్మెంట్స్ పాటించి చేసినట్టయితే మనకి రెస్టారెంట్స్ లో కనిపించే ఆ పర్ఫెక్ట్ క్రిస్పీ రవ్వ దోశని చాలా ఇన్స్టెంట్ అండ్ ఈజీగా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక గరిటె హెల్ప్ తో గడ్డలు ఏమీ ఏర్పడకుండా చాలా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండి అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న పిండి మీదకి ఒక మూత అనేది పెట్టేసి ఒక ½ అన్ అవర్ అంటే అరగంట పాటు రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయాలి. అరగంట తర్వాత మనం మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనం వేసిన రవ్వ పిండి అంతా కూడా వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసుకుని ఇది కొంచెం చిక్కబడుతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల మనం రవ్వ దోశ వేసినప్పుడు అది చాలా క్రిస్పీగా టర్న్ అవుతుంది. అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇందులోకి ఒక 1 కప్ వరకు వాటర్ వేయండి. సో టోటల్ గా మనం ఈ రెసిపీ ప్రిపరేషన్ లో 5 కప్స్ ఆఫ్ వాటర్, 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ, ముప్పావు కప్పు బియ్య పిండి, ముప్పావు కప్పు మైదా పిండి అనేది వేసాం. సో ఇలా మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పక్కాగా తీసుకున్నట్టయితే ఆ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ రవ్వ దోశ అనేది మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా ఎంజాయ్ చేయగలరు. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. పెనం మధ్యలోకి కొద్దిగా ఆయిల్ అనేది పోసి ఆయిల్ ని జస్ట్ అటు ఇటు ఇలా ట్విస్ట్ చేయండి. పెనం అనేది అటు ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని రఫ్ గా అలా వేసేసేయండి. మీరేమి గరిటె పెట్టి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చేత్తో అలా తీసి అలా వేసేసేయండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్ లో లైట్ గా బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు మనం కొన్ని సెకండ్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో మనకు ఆనియన్స్ లైట్ గా బ్రౌన్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని గెరెటతో పై నుంచి పోయాలి. మనం రెగ్యులర్ గా దోశ పిండి పోసినట్టు గెరెటతో పెనంకి దగ్గరగా పెనం మీద పోసి స్ప్రెడ్ చేయకూడదండి. జస్ట్ కొంచెం హైట్ నుంచి ఆ పెనం మీద అలా పోసేసేయాలి. పోసేసి మధ్య మధ్యలో ఏమైనా గ్యాప్స్ లాంటివి ఉంటే ఆ గ్యాప్స్ కూడా పిండిని హైట్ నుంచి పోస్తూనే ఫిల్ చేసుకోవాలి. సో ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని కొన్ని సెకండ్స్ పాటు కుక్ చేసుకోండి. తర్వాత సైడ్స్ నుంచి ఆయిల్ అనేది అలాగే మధ్యలో కూడా కొంచెం ఆయిల్ అనేది డ్రిజిల్ చేయండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి. క్రిస్పీ రవ్వ దోసస్ కావాలి అనుకుంటే పక్కాగా మనం లో టు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్ దోశ ప్రిపరేషన్ కంటే కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేస్తేనే మనకు ఆ క్రిస్పీనెస్ వస్తుందండి. హై ఫ్లేమ్ లో కుక్ చేసినట్టయితే దోసస్ అనేవి సాఫ్ట్ గా అయిపోతాయి. ఈ పాయింట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో ఒక సైడ్ నుంచి కార్నర్ కొంచెం లేపి చూడండి, అది క్రిస్పీగా బ్రౌన్ గా టర్న్ అయింది అని అంటే మీరు దాన్ని ఫోల్డ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ రవ్వ దోసస్ అనేవి మనం 2 సైడ్స్ కుక్ చేయం, ఓన్లీ 1 సైడే కుక్ చేస్తాం. సో మనం తీసుకున్న ఈ పిండి మిశ్రమం ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి టోటల్ గా 12 రవ్వ దోసస్ అనేవి వస్తాయండి ఈ సైజ్ లో. సో ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ డూ షేర్ దిస్ రెసిపీ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రెసిపీ నచ్చితే రెసిపీకి పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.